ఇరాన్ అయితే ప్రస్తుతం ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్న అతిపెద్ద దేశం. హిజ్బుల్లా, హౌతీ, హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలు, మత ఛాందసవాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి ఇరాన్. అట్లాంటి ఇరాన్తో మనమేమో స్నేహం వదలలేకపోతున్నాం, ఎందుకంటే ఆయిల్కి దగ్గరలో ఉన్నటువంటి దేశం కావడం. తాజాగా చూస్తే ఇరాన్కి మన విదేశాంగ మంత్రి జయశంకర్ వెళ్ళారు. అక్కడ ఈ గొడవలన్నిటి పక్కన పెట్టి ఇండియా సెక్షనల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఈజ్ బౌండ్ ఫర్ ఇరాన్ ఎమిట్ టెన్షన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. జయశంకర్ ఈజ్ విజిటింగ్ ఇరాన్ టు చాక్ అవుట్ ఎ ప్లాన్ టు mitigate concerns in the region. The two BRICS partner countries are expected to discuss the Red Sea crisis and the Gaza war. Jaishankar's visit to meet Iranian leadership comes after the US-UK forces attacked Houthi military position on Thursday and Friday in southern region. ఇది ఓ పక్కన అక్కడికి చేరినటువంటి వాళ్ళైతే ఏం చెప్పాలి అన్నటువంటి దానికంటే కూడా ఏమి నేర్పాలి అన్నటువంటి పనిలో ఉన్నారు. హౌతీ తీవ్రవాదులకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఇరాన్ మరి ప్రస్తుతం జయశంకర్ చెప్పే సూచనలు వింటుందా లేదా అంటే 100% వినదు.